యేసయ్యకు, పరలోక తండ్రికి, పరిశుద్ధాత్మకు కృతజ్ఞతాస్తుతులు నోటితో చెల్లించడమే కాదు, కృతజ్ఞత కలిగి బ్రతకాలి. కొంతమంది కులానికి భయపడి దేవుణ్ణి మరుగు చేస్తారు, కొంతమంది మతానికి భయపడి దేవుణ్ణి మరుగు చేస్తారు, కొంతమంది ఇరుగు పొరుగులకు భయపడి దాక్కుంటారు. అవసరం లేదండి, అవసరం లేదండి. దేవుడు యేసయ్య మనం సిగ్గుపడే పరిస్థితుల్లో లేడండి. ఆయన క్యారెక్టర్ చూసినా, ఆయన ప్రవర్తన చూసినా, ఆయన సర్వ విషయాలలో మనం ప్రశంసించదగిన వ్యక్తిగానే ఉన్నాడు, కానీ మనం సిగ్గుతో తలదించుకునే అవమానకరమైన స్థితిలో మనకు దేవుడు లేడండి. ఆయన గురించి చెప్పుకోవడానికి కానీ, ఆయన బిడ్డనని సాక్ష్యం ఇవ్వడానికి కానీ మనం సిగ్గుపడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు, దాక్కొని బతకాల్సిన అవసరం అంతకన్నా లేదు. నేను యేసుప్రభు నమ్ముకున్నా, ఆయన నన్ను ప్రేమించి నా కోసం ప్రాణం పెట్టాడు, ఆయన నా దేవుడా. ఏంది, నేను ఆయన్నే మొక్కుతున్నా, ఆయన్నే ఆరాధిస్తున్నా, ఆయన్నే ప్రార్థన చేస్తున్నా, నేను ఆయనకు తప్ప ఇంకో దానికి నేను మొక్కను. నా దేవుడు యేసుప్రభు. ఏంది, ఎవరికో భయపడి మనం దాగాల్సిన అవసరం లేదు. దేవునికి సాక్షిగా రోషం కలిగి ఉండాలి. కృతజ్ఞత చెప్పుటయే కాదు, కృతజ్ఞత కలిగి బ్రతుకుట అనేది చాలా కీలకమైన విషయం.